గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే మార్కెట్లో నిఫ్టీ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన పిఈసిఈలు అనేటివి ఏ విధంగా మూమెంటం తీసుకున్నాయి అనే విషయం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఆగస్టు 8 రోజు చూసినట్లయితే మార్కెట్ ప్రీవియస్ క్లోజు 24,297లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,248లో ఓపెన్ అయింది. ఓకేనా, దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను, ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. దీన్ని బట్టి మనకు మార్కెట్ విధానం అనేది మనకు ఏ విధంగా ఉన్నదో అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. చూసినట్లయితే మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఒకసారి గమనిద్దాం. యాడ్ చేసుకున్న పిఈలు 24,500 పిఈ అయితే యాడ్ చేసుకున్న సిఈ మాత్రం 23,900. ఒకసారి దీనికి సంబంధించిన పిఈ గ్రాఫ్ అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇది నిన్నటి బుధవారం క్లోజింగ్ అయిన 15 క్యాండిల్, ఇది మనకు గ్రీన్ క్యాండిల్లో ఉంది, ఇది మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, ఆ తర్వాత మార్కెట్ 40 పాయింట్ల తేడాతో ఓపెన్ కావడం వల్ల ఇది ఇక్కడ నుండి ఇది ఓపెన్ అవడం జరిగింది. 228 రూపాయల నుండి ఇది 390 దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనము ఈ 30 మినిట్స్లో పెట్టాను. ఇది ఒక 15 మినిట్స్ క్యాండిల్, ఇది ఒక 950 క్యాండిల్, ఇది ఒక 945 క్యాండిల్. ఇదే మనం ఒకసారి 15 మినిట్స్లో పెట్టినట్లయితే ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ఇది మనకు ఇది ఒక మొదటి 915 క్యాండిల్, ఇది 930 చూడండి మీరు. ఓకే, ఇది మనం మళ్ళీ 30 మినిట్స్లో పెట్టుకున్నాం. చూసినట్టయితే ఇక్కడ మనకు ఏం జరిగింది, ఇక్కడ మనకు ఇది ఈ 10-15 క్యాండిల్ అనేది దీని మీద మనకు ఎటువంటి క్యాండిల్ అనేది ఏర్పడలేదు. ఇది ఒక 945 క్యాండిల్ నుంచి ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోండి, ఇటువంటి గ్రీన్ క్యాండిల్ ఉన్న గ్రీన్ క్యాండిల్ ఉన్నట్లయితే ఇది మనకు దీని కింద నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అదే రెడ్ క్యాండిల్ అయితే దీని మీద నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, ఈ విధంగా ఈ 915 క్యాండిల్ దీని బార్డర్ ఎప్పుడైతే ఇక్కడ కూడా ఒక 10-15 క్యాండిల్ అనేది ఏర్పడినట్లయితే అప్పుడు మాత్రం ఇది 915 క్యాండిల్ మీద నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఈ విధంగా 945 క్యాండిల్ అనేది ఉన్నప్పుడు మాత్రం మనకు ఇది ఖచ్చితంగా ఇది కిందికి రావాల్సిందే. ఇక్కడ దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ రీబౌండ్ అవుతుంది. ఇక్కడ చూసినట్టు ఇక్కడ మనకు టైమింగ్ చూడండి, ఇక్కడ మనకు 11:45 నుంచి ఇది కిందికి వచ్చింది డైరెక్ట్ క్యాండిల్ ఇది. ఓకేనా, స్లోగా రాలేదు, ఇది డైరెక్ట్ ఒక పెద్ద క్యాండిల్ అనేది మనకి ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత ఈ 12:15 నుంచి ఇది మళ్ళీ రిబ్యాక్ అవ్వడం జరిగింది, ఇది మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇది 10-15 క్యాండిల్ నుంచి ఇది కిందికి రావడం జరిగింది. అంటే 1 అవర్ ఇది ఇక్కడ 1 అవర్లో ఇది మనకు ఇక్కడ 130 అంటే ఈ 10:15 నుంచి 10:45 లోపు ఇది ఇక్కడికి రావడం జరిగింది. మీరు టైం అనేది ఎంతనే అనాలిసిస్ చేసుకోండి. ఇది ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఈ 12:15 క్యాండిల్ నుంచి ఇది మళ్ళీ దీని పక్క పొంటు ఉన్న ఇది ఒక ఈ 15 ఇక్కడ 15 క్యాండిల్ నుంచి పైకి వెళ్ళడం జరిగింది. ఒకసారి లాస్ట్ వీక్ ఏ విధంగా ఉందో ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూడండి, లాస్ట్ వీక్ కూడా ఏం జరిగిందంటే దీని పక్కన ఉన్న ఈ 15 క్యాండిల్ మీద ఇది ఒక 915 క్యాండిల్ అనేది ఏర్పడడం జరిగింది. కాకపోతే ఒకటే పెద్ద క్యాండిల్ ఏర్పడింది, ఒకటే పెద్ద క్యాండిల్ అనేది ఏర్పడింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ 945 క్యాండిల్ 10-15 క్యాండిల్ అనేటి రెడ్ క్యాండిల్గా మారి కిందికి రావడం జరిగింది. కాకపోతే దాని 915 క్యాండిల్ కింది బాడీ నుంచి సపోర్ట్ తీసుకోకుండా అది పైనుంచి బాడీ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇది ఒక పెద్ద క్యాండిల్, ఇది ఒక 15 మినిట్స్ క్యాండిల్, ఇది చాలా పెద్ద క్యాండిల్గా ఏర్పడడం జరిగింది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుందని అనుకున్నాము, కాకపోతే ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకోలేదు, ఇది డైరెక్ట్ కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు
కింద ఉన్న ఈ 15 బుధవారం క్లోజింగ్ అయినా 15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అంటే మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది ఎప్పుడైనా మనకు దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు మళ్ళీ రీబౌండ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ టైంలో ఇది 11:45 కంటే మనకు తక్కువ టైంలో దీన్ని చేరుకున్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది క్లారిటీ మాకు తెలిసింది కదా. ఇది మనం యాడ్ చేసుకున్న 300 పాయింట్స్ పి. ఇది నిన్న బుధవారం క్లోజింగ్ పైన ఏర్పడిన తర్వాత ఈ విధంగా ఇది 11:45కి వచ్చి తర్వాత ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. అదే ఇక్కడ చిన్న చిన్నగా తీసుకున్నట్లయితే ఇది మనకు మళ్ళీ లాస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ మూమెంట్లో 2:15 ఆ టైంలో ఇది మనకు మళ్ళీ కొంచెం పైకి వెళ్ళే అవకాశాలు దీంట్లో కనిపించేది. ఓకేనా, ఆ తర్వాత యాడ్ చేసుకున్న సి ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మీరు సిని గమనించండి. ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఉంది బుధవారం క్లోజింగ్. చూసినట్లయితే మార్కెట్ డౌన్లో ఏర్పడడం వల్ల ఇది మనకు 40 పాయింట్ల డౌన్లో ఏర్పడడం వల్ల ఇక్కడ ఏర్పడే తర్వాత ఇది మళ్ళీ మనకు 11:45 క్యాండిల్ నుంచి ఇది మళ్ళీ దీని విక్కు మీద మనకు ఎటువంటి సపోర్ట్ ఏర్పడకుండా ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. కిందికి అయిన తర్వాత మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏదైనా సరే ఇప్పుడు మనకు పి అనేది దీని గ్రీన్ క్యాండిల్ మీద పైన ఏర్పడినప్పుడు దీని కిందికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇది కూడా అంతే, ఇది కూడా మనకు దీని కింద ఏర్పడదు కాబట్టి ఇక్కడ 15 క్యాండిల్ ఉంది కాబట్టి ఇది మీద నుంచి మనకు సపోర్ట్ తీసుకొని ఇది మళ్ళీ రీబౌండ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మీద ఉన్న ఇది ఒక రెడ్ క్యాండిల్ నిన్నటి బుధవారం క్లోజింగ్ అయినా ఇది 15 క్యాండిల్ నుంచి ఇది మళ్ళీ 12:15కి ఇది కిందికి రావడం జరిగింది. ఓకే, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దీని కింద ఏర్పడ్డది కాబట్టి కింద ఉన్న గ్రీన్ క్యాండిల్ 15 క్యాండిల్ నుంచి ఇది మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇది పైకి వెళ్ళింది. మీద ఉన్న దీని 15 క్యాండిల్ రెడ్ క్యాండిల్ నుంచి ఇది మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇంతే, ఇదైనా అంతే. ఎప్పుడైనా మనం ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు బ్రేక్అవుట్ అవుతుందో ఆ తర్వాత ఇది మనకు దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకుంటుందన్న విషయం గురించి మనం గుర్తుంచుకోవాలి. అదే ఇప్పుడు దీనిపైన ఏర్పడినట్లయితే ఇది మళ్ళీ రెడ్ క్యాండిల్ ఉంది కాబట్టి పైన ఏర్పడినట్లయితే కొంచెం పైకి వెళ్ళిన ఇక్కడి నుంచి రెస్ట్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఆ తర్వాత మనం యాడ్ చేసుకున్న ఈరోజు పిఈసీలు చూద్దాం. ఈరోజు మన మార్కెట్ 24,000 మనకు 40లో ఏర్పడ్డది కాబట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఒక్కసారి చూద్దాం. 24,000 మనకు సిఈ అనేది ఏ విధంగా మూమెంట్ ఉంది, 24,300. ఒకసారి సిఈ చూద్దాం. చూసినట్లయితే మీరు జాగ్రత్తగా గమనించండి. దీని కూడా ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్లో ఉంది. ఇది కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గర నుంచి ఇది మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇది 36 రూపాయల నుండి ఇది మధ్యలో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. కన్సల్టేషన్ అయింది, మళ్ళీ కిందికి వచ్చింది. కానీ దీన్ని మాత్రం ఇది బ్రేక్ చేయట్లేదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మీరు మళ్ళీ ఇది 11:45కి ఇది మళ్ళీ రిబౌండ్ తీసుకొని ఇది మళ్ళీ పైకి వెళ్ళి ఇది ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 113 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత 12:15కి ఇది దీని మీద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది మనకు మళ్ళీ ఇక్కడగా చేరుకున్న తర్వాత ఇది కిందికి రావడం జరిగింది. ఒకటి మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ మనకు అన్నీ సమానంగా ఉన్నాయి. ఓకేనా, ఇంచుమించు ఇది మనకు అంత సమానంగానే ఉంది. ఇది మనకు ఓకే, ఎంత మనకు ఇట్లా క్రాస్గా లేదు ఎక్కువ. ఇది మనకు ఇంచుమించు మనకు సమానంగా ఉంది. మనం ముఖ్యంగా గుర్తించినట్లయితే ఇది ఈ 15 క్యాండిల్లకు సమానంగా ఉంది. ఓకే, ఆ తర్వాత చూసినట్లయితే 250 సి ఒకసారి గమనిద్దాం. 250 సి చూడండి, ఇది కూడా మనకు చాలా జాగ్రత్తగా గుర్తించు. ఇదే ఇంపార్టెంట్ విషయం చెప్పేది. ఎప్పుడైతే దీని కింద మనకు రెసిస్టెన్స్గా దీని కింద ఏర్పడుతుందో
దీని కింద ఏర్పడుతుంది. కిందికి వచ్చినప్పుడు దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి ఇది మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ 15 క్యాండిల్ అనేది కింద నుంచి మనకు 47 రూపీస్ నుంచి సపోర్ట్ తీసుకొని ఇది మళ్ళీ మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది 148 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఈ మధ్య మధ్యలో మనకు పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ దీన్ని ఇక్కడ కూడా మనకు ఈ 15 క్యాండిల్ అనేది బ్రేక్ అవ్వడం జరగలేదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఆ తర్వాత చూసినట్లయితే 200 సిఈ చూడండి. ఇది కూడా మనకు ఈ 15 క్యాండిల్ నిన్నటి బుధవారం అయినా 15 క్యాండిల్ నుంచి ఇది మనకు బుధవారం కాదు, ఇది మంగళవారం రోజు బుధవారం క్యాండిల్, ఇది బుధవారం క్యాండిల్ కింద ఇది ఏర్పడింది. ఆ తర్వాత మంగళవారం రోజు జరిగిన ఈ మూమెంటంలో ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ 65 రూపాయల నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇది ఏకంగా ఇది ముఖ్యంగా 186 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ 12:15కి ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇవన్నీ మనకు 11:45కే వెళ్ళినాయి ఇవన్నీ. గత 10:15 కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో, ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసి క్యాండిల్ అనేది ఏర్పడినప్పుడు మాత్రం ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఆ తర్వాత 150 సిఈ కూడా చూడండి. మనకు 150 సిఈ చూసినా కూడా ఇది మనకు మంగళవారం రోజు ఏర్పడిన ఈ 15 క్యాండిల్ నుంచి ఇది మనకు సపోర్ట్ తీసుకొని ఇది ఓకేనా, ఇది కింద ఇది 78 రూపాయలు నుండి ఇది మనకు 228 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఈ 12:15కి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇది కూడా అంతే, ఇది కూడా 11:45 నుంచి వెళ్ళి ఓకేనా. ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ 950 క్యాండిల్ ఉండాలని ఏం లేదు. మనకు ఈ 15 క్యాండిల్ ఉన్నా సరే ఇది మనకు సపోర్టింగ్గా తీసుకొని పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఒకసారి మనం పీఈలు ఒకసారి చూడండి. పీఈ చూసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం 24,300 పీఈ ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించండి. ఇది నిన్నటి బుధవారం క్లోజింగు. ఆ తర్వాత ఈరోజు ఏర్పడిన 950 క్యాండిల్ అనేది దీని మీద ఏర్పడింది కాబట్టి ఇది మనం పైకి వెళ్తుందని మనం అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు కింద అన్న సీలో మనకు ఈ 15 క్యాండిల్ సపోర్టింగ్గా మిగిలి ఉన్నది కాబట్టి మనకు ఇక్కడ రకం వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇది మెల్లమెల్లగా కన్సల్టేషన్ అయిన తర్వాత కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గర నుంచి ఇది 15 దగ్గర నుంచి ఇది మళ్ళీ సపోర్టింగ్ తీసుకొని ఇది 12:15కి ఇది మళ్ళీ సపోర్టింగ్ తీసుకొని ఇది 62 రూపాయల నుండి ఇది 237 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే 250 పీఈ మనకు తక్కువ ప్రీమియం చూపిస్తున్నా, ఎక్కువ ప్రీమియమ్స్ కాదు. చూసినట్లయితే ఇది కూడా మనకు బుధవారం క్లోజింగ్ అయిన 15 క్యాండిల్ నుంచి ఇది 45 రూపాయల నుండి ఇది 44 రూపాయల నుండి ఏకంగా ఇది మనకు 196 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది ఎన్ని గంటలకి, ఇది 12:15కి. ఇది కూడా ఇక్కడ కూడా మనకు 10:15 నుంచి ఇది మనకు కిందికి రావడం జరిగింది. ఓకే, ఆ తర్వాత చూసినట్లయితే మళ్ళీ మనం చూసినట్లయితే 200 పీఈ ఇది కూడా చూడండి. బుధవారం క్లోజింగ్ ఇది కూడా గ్రీన్ క్యాండిల్లో ఉంది. ఆ తర్వాత ఇది మనకు నిన్నటి ఈరోజు 950 క్యాండిల్ అనేది 49 రూపాయల్లో ఏర్పడి తర్వాత ఇది ఎక్కడ వెళ్ళింది, ఇది 153 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గర నుంచి వెళ్ళి కింద క్యాండిల్ ఏర్పడకుండా ఇక్కడి సపోర్ట్ తీసుకొని 36 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది 155 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదే చూసినట్లయితే 150 పీ కూడా ఒకసారి మనం గమనిద్దాం. 150 పీ కూడా అది బుధవారం క్లోజింగ్ చూసినట్లయితే ఇది రెడ్ క్యాండిల్ ఉంది. రెడ్ క్యాండిల్ ఉన్నా సరే ఇక్కడ మనకు ఏం జరిగింది, ఈరోజు 950 క్యాండిల్ అనేది దీని మీద ఏర్పడిన తర్వాత సేమ్ మళ్ళీ 945 క్యాండిల్ దాకా వెళ్ళి 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ 12:15కి సేమ్ దీని కింద క్యాండిల్ అనేది ఏర్పడలేదు. ఇక్కడ 28 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మనకు 112 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఓకేనా పైకి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇది కిందికి రావడం జరిగింది, ఇది ఇక్కడ రాక ఓకేనా. ఇది 200 పీ కూడా ఒకసారి చూడండి.
ఓకేనా. ఇది ఇక్కడ 1215కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది కిందికి వచ్చింది. ఇక్కడి ఇది మళ్ళీ మనకు 115 క్యాండిల్ అనేది ఇది మనకు కిందికి రావడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత మనకు 1245 కాడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. అదే సిఈలో 115కి మనం ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఈ 115కి అనేది పి అనేది కిందికి వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, 115కి ఇది 0 కావాలి కాబట్టి ఇక్కడ మనకి ఏం జరిగింది, ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్గా మారిపోయింది. ఇక్కడ ఇవన్నీ కిందికి వచ్చినాయి అంతే తప్ప ఇది మనకు పైకి వెళ్ళలేదు. అర్థమవుతుందా. ఇక్కడ మనకు ఈ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ ఉన్నంత కాలం ఇది పైకి వెళ్ళింది. ఎప్పుడైతే ఒక క్యాండిల్ అనేది 1245 క్యాండిల్ అనేది కిందికి బ్రేక్ అయినప్పుడు దీని కింద మళ్ళీ మనకు 115 క్యాండిల్ అనేది మనకు రెడ్ క్యాండిల్గా మారింది. రెడ్ క్యాండిల్గా మారి కిందికి వచ్చింది కానీ మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మనకు సపోర్టింగ్ తీసుకోలేదు. ఎందుకనంటే ఇక్కడ ఇది దీన్ని క్రాస్ చేసింది కాబట్టి. ఇప్పుడు మన పీఈలో ఒకసారి చూడండి. పీఈలో చూసినట్లయితే ఇది మనకు ఇగో చూడండి, ఇది కిందికి వచ్చింది. ఇది 2:15కి ఇది కిందికి వచ్చింది. ఆ తర్వాత చూసినట్లయితే ఇది ఇక్కడ నుండి ఇది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ దీన్ని బ్రేక్ చేయలేదు ఇది. ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. మళ్ళీ వచ్చే వారం ఎటువంటి పొరపాటు లేకుండా మళ్ళీ మార్కెట్ చేయగలని ఆశిస్తూ గుడ్ నైట్.